శ్రీమతే నమః. మొహమాటానికి పోయాము అంటే జీవితంలో మనల్ని ఎవరూ బాగు చేయలేరు. మనం నో చెప్పవలసిన చోట ఖచ్చితంగా నో అని చెప్పి తీరాలి. అలా చెప్పకుండా వాళ్ళు ఏమనుకుంటారో పోన్లే అని మనం గనక చేశాము అంటే మనల్ని భగవంతుడు కూడా రక్షించలేడు. నాకు ఒక్కొక్కసారి కామెంట్లు పెడుతుంటారమ్మా, 20 లక్షలు అప్పించాం, 30 లక్షలు అప్పించాం, నమ్మి మోసపోయామమ్మా అని. నమ్మాం కాబట్టి వాళ్ళు మోసం చేశారు. మనం నమ్మకపోతే వాళ్ళు మోసం చేయగలుగుతారా చెప్పండి? మోసం చేయలేరు కదా. అందుకే సాధ్యమైనంత వరకు ఎవరైనా మన దగ్గరికి వచ్చి అప్పు అడిగినప్పుడు నాకు 10 లక్షలు కావాలి, 20 లక్షలు కావాలని అప్పు అడిగారని అనుకోండి, వెంటనే మన తాహత ఏంటి, మన స్తోమత ఏంటని మనకు తెలుస్తుంది కదా. దానికి సంబంధించి కాస్త ఒక 10,000 అటు ఇటు ఇవ్వాలి తప్ప ఇంట్లో ఉన్న బంగారం కూడా తాకట్టు పెట్టేసి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఆ లక్షల రూపాయలు వాళ్ళకి ఇస్తే వాళ్ళు తిరిగి ఇవ్వకపోతే మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించాలి. అలా ఆలోచించకుండా మొహమాటానికి పోయి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమందో ఉంటారు. డబ్బులు పోగొట్టుకున్నాక తిరిగి ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. ఎవరి కాళ్ళు పట్టుకుంటే మాత్రం ఎవరు వస్తారు చెప్పండి? మనకి కష్టం వచ్చినప్పుడు, మనకి కష్టం వచ్చినప్పుడు ఎవరు రారు. కానీ ఎదుటి వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మాత్రం మనల్ని మొహమాట పెట్టి మన దగ్గర నుంచి సహాయం పొందేవాళ్ళు చాలా మంది ఉంటారు. సరే, మన మంచితనం కొద్దీ మనం సహాయం చేస్తాం, కానీ అది అర్థం చేసుకోకుండా దాని చేతకానితనంగా తీసుకుంటారు. అందుకే మనం ఎప్పుడు ఏ విషయంలోనూ మొహమాట పడకూడదు, సిగ్గుపడకూడదు, బిడియపడకూడదు. మనకి చాణక్యుడు అదే చెప్తున్నాడు. ధనధాన్య ప్రయోగేషు విద్యా సంగ్రహణేపి చ ఆహారే వ్యవహారే చ త్యక్తలజ్జ సుఖీ భవేత్. ధనధాన్య వ్యవహారాలలో, చదువు నేర్చుకునేటప్పుడు, భోజనం దగ్గర, ఇతర మానవ సంబంధ వ్యవహారాలలోనూ మొహమాటం వదిలిన వాళ్ళు సుఖపడతారు. నిజం. ధనధాన్య వ్యవహారాలు, ఇప్పుడు ఎవరికైనా అప్పు ఇవ్వటం వల్ల మనం అప్పిచ్చేస్తాం, కానీ తిరిగి వాళ్ళ సమయానికి ఇవ్వకపోతే మన పరిస్థితి ఏంటి? అలాగే చాలా మంది సాక్షి సంతకాలు కూడా పెడుతూ ఉంటారు. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు సాక్షి సంతకం పెట్టించుకోవడానికి మన దగ్గరకు వచ్చి ఎన్ని తీయగా మాట్లాడతారో ఆ మాటలన్నీ నమ్మేసి మనం సాక్షి సంతకం పెట్టామా, అయిపోయింది. అవతల వాళ్ళు కాస్త ధర్మబుద్ధి ఉన్నవాళ్ళు, మంచివాళ్ళు అనుకోండి, ఆ సాక్షి సంతకం పెట్టినందుకు మనం కాస్త ఒడ్డున పడిపోతాం. వాళ్ళు మనల్ని ఏం చేయరు. అంటే అందరూ ఇలా ఉంటారని కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కాస్త ఆలోచించుకుని పనిచేయండి, మొహమాట పడకండి, సిగ్గుపడకండి, బిడిపడకండి అని చెప్పి మనకి చాణక్యుడు చెప్తున్నారనమాట. అలాగే చదువు నేర్చుకునేటప్పుడు కూడా, ఇప్పుడు మనం ఎవరి దగ్గరైనా ఏదైనా ఒక విషయం నేర్చుకుంటున్నప్పుడు మనకు అర్థం కాలేదు అని అనుకోండి, అర్థమైనట్లు అక్కడ బుర్ర ఊపేశాము అంటే మనకి ఇంటికి వచ్చిన తర్వాత ఆ పాఠం ఏంటో మనకు తెలియదు. అలా తెలియకపోవటం వల్ల పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తాయి. కాబట్టి మనం తరగతిలో కూర్చున్నప్పుడు మనకి పాఠం చెప్తున్నప్పుడు మనకి ఇది అర్థం కాలేదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. మనకి ఏదైనా సందేహం వస్తే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, ఏమాత్రం తెలియదా అని చెప్పి అడగటం మానేసామని అనుకో, నష్టం ఎవరికి? మనకే నష్టం. అందుకే చదువు విషయంలో ఎప్పుడూ సిగ్గుపడకూడదు. అలాగే భోజనం దగ్గర, ఆహార వ్యవహారాలలోనూ భోజనం దగ్గర, పథ్యం దగ్గర మొహమాట పడ్డాము అంటే కడుపు కాలిపోతుంది. ఓ పక్కన ఆకలేసేస్తూ ఉంటుంది, వాళ్ళు వచ్చి అన్నం పెడుతూ ఉన్నారనుకోండి, మొహమాటానికి అబ్బెబ్బెబ్బే అంటాం. అబ్బెబ్బెబ్బే అనగానే కొంతమంది ఏం చేస్తుంటారు, వెంటనే వెనక్కి తీసుకుని వెళ్ళిపోతుంటారు. పాపం కొంతమంది ఏం చేస్తారంటే, ఇంకా నయ్యో ఆ ఎండన పడొచ్చో కాస్త కడుపు నిండా తినని చెప్పి అడిగి పొట్ట తడివి పెడుతూ ఉంటారు. అలా పొట్ట తడివి పెట్టేవాళ్ళు మన దగ్గర లేరు అని అనుకోండి, మనం వద్దనంగానే వెళ్ళిపోతే నష్టం ఎవరికి? మనకే నష్టం. కాబట్టి ఆహార వ్యవహారాలలో ఎప్పుడు మొహమాట పడకూడదు. అలాగే ఇతర మానవ సంబంధ వ్యవహారాలలోనూ, అంటే ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా గొడవ జరుగుతుందనుకోండి, ఆ గొడవ జరుగుతున్నప్పుడు ఇద్దరిలో మనకి ఒకళ్ళు కాస్త తెలుసు అంటే మనం దూరం నుంచి చూస్తున్నప్పుడు కానీ, అక్కడ అటుగా వెళ్తున్నప్పుడు కానీ, ఆ ఇద్దరు గొడవ పడిన వ్యక్తుల్లో మనకి తెలిసిన వాళ్ళు మన వైపు చూస్తే మనం వెంటనే అక్కడికి వెళ్ళిపోతాం. ఎందుకు? అయ్యో పొద్దున్న లేస్తే మన వంక చూస్తాడు అని. సరే, మనం వెళ్తాము, ఖచ్చితంగా ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చెయ్యాలి, కాదని చెప్పట్లేదు. కానీ అక్కడ జరిగిందేంటో విషయం తెలుసుకోకుండా మనం ఎప్పుడూ ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోకూడదు. ముఖ్యంగా మనకు అంతగా పరిచయం లేని, మనకు అంతగా తెలియని విషయాల్లో జోక్యం చేసుకున్నాము అంటే చివరికి బాధపడవలసి వచ్చేది మనమే. అందుకే ఎవరి విషయాల్లోనూ కలగజేసుకోకూడదు. చదువు దగ్గర మొహమాట పడకూడదు. సంతకాలు పెట్టవలసిన చోట కానీ, అప్పు ఇవ్వాల్సిన చోట కానీ, అప్పు తీసుకోవాల్సిన చోట కానీ, అసలు డబ్బు వ్యవహారాలలో ఎటువంటి పరిస్థితుల్లోనూ మొహమాట పడకూడదు. అలా మొహమాట పడ్డాము అంటే మన జీవితమే నాశనం అయిపోతుంది. మనం సుఖంగా ఉండాలి అంటే నో అని చెప్పవలసిన చోట
చెప్పేయచ్చు, తప్పేం లేదు. మరి ఎదుటి వాళ్ళని బాధ పెట్టేయకుండా కాస్త నవ్వుతూనే నొప్పించక తానవ్వక అంటారు చూసారా, అలా మనం ఎప్పుడైనా సమాధానం చెప్పేశాము అంటే మనం ఎప్పుడూ సేఫ్ సైడ్లో ఉంటాం. జీవితంలో దేనికి మొహమాట పడకుండా ఉంటేనే మన జీవితం చాలా సుఖంగా ఉంటుంది.